అన్నా నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఆ 2 ఎకరాలు అమ్మేస్తే నేను సిటీకి వెళ్ళి ఏదో బిజినెస్ పెట్టుకుంటాను. ఎన్నాళ్ళ మట్టితో ఏలాడితే నాకేం మిగులుతుంది? మట్టిని అమ్మడం అంటే తెల్లి నమ్మడం లాంటిది. మా తాతలు సంపాదించింది నేను ఈ చేతితో సాగు చేశాను. ఈ సెంటిమెంట్ ఇప్పుడు పనికిరావు. మా తోటి వాళ్ళందరూ సిటీలో కార్లో తిరుగుతుంటే నేను ఈ బుధలో బతుకుతున్నాను. రేపు పొద్దున బ్రోకర్ వస్తాడో సంతకు పెట్టి అంతే. ఎలా సూరి, మీ నాన్నతో మరి గొడవ పెట్టుకున్నావు ఏంటి? అలా డల్ల కూర్చున్నావు. గొడవ కాదురా తెదింపులు. ఏ భద్రా బాగున్నావా? బాగున్నాను పెద్దయ్య. ఇక్కడి నుంచి సీడ వదిలించుకుందాం అనుకుంటున్నాను. పొలం అమ్మేసి పట్టణం వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నీకులే ఎత్తి చాకరీ చేయడం నాకు రాదు. ఎద్దు చాకరీ కాదురా, రాజసం. నేను ఇలాగే డబ్బులు సంపాదించాలని పట్నం వెళ్ళాను. అక్కడ 10,000 కోసం 10 మంది కాళ్ళు పెట్టుకున్నాను. చివరికి నాకు అర్థమైంది ఏంటో తెలుసా? మనం ఇక్కడ కష్టపడితే యజమాని, అదే అక్కడ ఎంత కష్టపడినా కూలీలమే. నీకు అర్థం కాదు భద్ర. మా నాన్నకి పొలం అంటేనే పిచ్చి. నాకన్నా ఈ పొలమే ముఖ్యం. పిచ్చి కాదురా, ప్రేమ. కాకపోతే మీ నాన్నకు నీ మీద నమ్మకం లేదు. ఎందుకంటే ఈ మట్టి విలువ నీకు తెలియడం లేదు కాబట్టి. ఆయన రైతులా కాకుండా ఒక తండ్రిలా చూడు, అప్పుడు నీకే అర్థమవుతుంది. నాన్న నువ్వు మంచిది. ఊరి వర్షం ఎక్కువైపోవాలి ఈరోజు. పంట దెబ్బతింటది. మళ్ళీ కొట్టు తగ్గిపోతే నీరు ఉండదు. నీకు ఒంట్లో బాగోలేదు, ఇంకా పొలం కోలేటి పడుకో. పొలం కోవాలి కాదు నాన్న, నీ పొద్దురు. రేపు పొద్దునే నేను పోయాక సిటీలో బిజినెస్ దెబ్బతింటే నీకంటూ ఏముంటుంది? అదే 2 ఎకరాలు ఉంటే నువ్వు ఎప్పుడు ఆకలితో చావు. నేను దాచిపెడుతుంది నా కోసం కాదు, నీకోసమే. ఏంటో సూరి, ఇది బ్రోకర్ రావాల్సిన టైం కదా. రావద్దని చెప్పేశాను రా. మరి సిటీ బిజినెస్ నా చెప్పింది నిజమే భద్ర. ఈ బయట ప్రపంచం మనకు గెలిపిస్తుందో లేదో తెలియదు, కానీ ఈ మట్టిని నమ్ముకుంటే మాత్రం మనం గెలిపిస్తుంది. నాన్న ఆరోగ్యం బాగుండే వరకు పొలం పని అంతా నేనే చూసుకుంటాను. సూరి, నాన్న అక్కడ బెట్టి బాగా తక్కువ, లేకపోతే నీ నిలబడదు. సరేనా, నువ్వు రెస్ట్ ఇస్తా, నేను చూసుకుంటానా. మనం ఎక్కడికి వెళ్ళినా, ఎంత ఎదిగినా మన మూలాలు మర్చిపోకూడదు. భూమిని నమ్ముకున్నవాడు ఎప్పుడు చెడిపోడు.